No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have most highly qualified and dedicated Dr. Srinath, oncologist with us. Let's welcome him. Hello, sir. Hello, Andy. How are you? Good. Thank you. Thank you for having me here. It's my pleasure, sir. సో సార్ ఈ మధ్య చూస్తూ ఉంటే చాలా వరకు క్యాన్సర్ అంటే అందరికీ భయమే. సో నార్మల్ హెడేక్కి అండ్ బ్రెయిన్ క్యాన్సర్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి విత్ సైన్స్ అండ్ సిమ్టమ్స్? సో నార్మల్ హెడేక్ చాలా మందికి ఉంటుందండి. అండ్ సాధారణంగా అందరికీ వచ్చిపోవడం అనేది సాధారణం. క్యాన్సర్తో వచ్చే హెడేక్ దానంతట అది తగ్గే అవకాశాలు తక్కువ. ఫస్ట్ థింగ్. సో కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్. ఓకే. సెకండ్ థింగ్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వితౌట్ ఎనీ నాజియా. సో దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు మా పరిభాషలో. సో మామూలుగా ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్లో అక్కడ మనకి ఏంటంటే వాంతికి వస్తున్నట్టు కడుపులో తిప్పుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ అలాంటి ఏం సిమ్టమ్స్ ఉండవు. అది లోపల బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల, ట్యూమర్ వల్ల అయ్యే వామిటింగ్స్ అనమాట. దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఫీచర్ ఇస్ ఏదైనా న్యూరలాజికల్ డెఫిసిట్, అంటే కంటి చూపు మందగించడం కానీ, ఏదైనా చెయ్యి కానీ కాలు కానీ వీక్ అవ్వడం కానీ. సో ఇలాంటి సిమ్టమ్స్తో కలిపి ఉన్న హెడేక్ దానంతట అది తగ్గని హెడేక్. ట్యూమర్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంది అంటే కూడా కొందరు మైగ్రేన్ అనుకుంటారు కదా. సో మైగ్రేన్ అనేది ఎక్కువగా వన్ సైడ్ ఉంటుంది. సో దీనికి సైడెడ్నెస్ ఏమి ఉండకపోవచ్చు. అండ్ మొత్తం టోటల్ హెడ్లో ఫీల్ అవ్వచ్చు. అండ్ అగైన్ కొంత గిడ్డీనెస్ కానీ అట్లాంటి అదర్ న్యూరలాజికల్ ఫీచర్స్ కూడా ఉండొచ్చు. సో అప్పుడు వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇలా ఉన్నంత మాత్రాన కంపల్సరీగా క్యాన్సర్ అవుతుందని కాదు, కానీ రెగ్యులర్గా వచ్చే హెడేక్లా కాకుండా కంటిన్యూస్గా ఉంటుంది, లేదంటే ఇలాంటి న్యూరలాజికల్ డెఫిసిట్స్తో ఉంటుంది, లేదంటే వామిటింగ్స్ వస్తున్నాయి వితౌట్ ఎనీ కడుపులో ఏం తిప్పకుండా. సో అటువంటి ఫీచర్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కాంటాక్ట్ చేసి ఏదైనా స్కానింగ్, ఎంఆర్ఐ లాంటివి తీయించుకుంటే మంచిది. సో హౌ డు యూ డయాగ్నోస్ ఇట్? సో డయాగ్నోసిస్ ఇస్ ఎంఆర్ఐలో మనకి ఏదైనా ట్యూమర్ లాంటిది కనపడింది అనుకోండి, దెన్ వీ డూ అ బయాప్సీ. సో దాన్ని స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు. న్యూరోసర్జన్స్ చేస్తారు, మినిమల్ ఇన్వేజివ్గా చేస్తారు. సో బయాప్సీ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ క్యాన్సర్ ఎప్పుడు కూడా. సో బయాప్సీ నుంచి జనరల్గా ఏమనుకుంటారంటే ఉన్నది కాస్త ఎక్కువ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది బాడీ అంతా అనుకుంటారు. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? దట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. ఇంతకు ముందు ఉన్న టెక్నిక్స్లో కొంత అటువంటి ఓపెన్ బయాప్సీ అని చేసేవారు. దాంట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నౌ వీ పుట్ అ వెరీ స్మాల్ నీడిల్ ఇన్ టు ది సెంటర్ ఆఫ్ ది ట్యూమర్. సో దాంట్లోంచి స్పిల్ అయ్యే అవకాశాలు తక్కువ. స్పిల్ అయినా ట్యూమర్ లోపలే స్పిల్ అవుతుంది తప్ప దాని నుంచి బయటికి స్పిల్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఈ రోజుల్లో. సో వాట్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రీట్మెంట్లో ఇప్పుడు వీ హ్యావ్ వెరీ గుడ్ రేడియేషన్ టెక్నాలజీ. సో రెండు న్యూరో నావిగేషన్ టెక్నాలజీ అని వచ్చింది ఇప్పుడు కొత్తగా. సో న్యూరో సర్జన్స్ ఏం చేస్తారంటే దే మ్యాప్ ది ఇలాక్వెంట్ ఏరియాస్ ఇన్ ది బ్రెయిన్లో ఏదైతే మనకు కంపల్సరీగా నర్వ్ ట్రాక్స్ అనేది ఇంపార్టెంట్ అది చూసుకుంటారు. అవి డ్యామేజ్ కాకుండా మ్యాక్సిమల్ సేఫ్ రిసెక్షన్, ఎంతవరకు సేఫ్గా మనం ట్యూమర్ని తీయగలం అనేది చూసి చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూరో సర్జరీ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్. సెకండ్ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఆల్ ది బ్రెయిన్ ట్యూమర్స్కి మనము వీ హ్యావ్ టు గివ్ రేడియేషన్ కంపల్సరీగా సర్జరీ అయిన తర్వాత. సో దాంట్లో వీ హ్యావ్ మల్టిపుల్ అడ్వాన్స్మెంట్స్ లైక్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే హై ప్రెసిషన్, ఈవెన్ 1 mm కూడా ఎక్స్ట్రా బ్రెయిన్ టిష్యూ ఇరాడియేట్ చేయకుండా we locate it exactly to the tumor. So atla manam cheyochu. Second thing, through robotics and no, that we have separate machines for that. Radiation machines manamu danni acquire cheyalsi untundi. Rendu, the other thing which is coming up in our hospital, Apollo Jubilee Hills, in the coming 1 year is called proton therapy machine. It's the most advanced radiotherapy machine anamata. So that is soon coming up, and once that comes, we don't even have an exit beam. అంటే వి జస్ట్ హిట్ ఇట్ లైక్ అ లేజర్ అనమాట. సో ఇట్ ఇస్ ద మోస్ట్ ప్రిసైజ్ రేడియేషన్ థెరపీ మెషిన్ వీఆర్ అక్వైరింగ్. సో లైక్ ఆర్ దేర్ ఎనీ సెలెక్టివ్ పేషెంట్స్ ఓన్లీ దే కెన్ హ్యావ్ దట్ ట్రీట్మెంట్? ఆల్ ది బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. ఎందుకంటే బ్రెయిన్లో వీ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ట్రా రేడియేషన్ టు ఎనీ అదర్ పార్ట్. సో వీ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్. అది సర్జరీ కానీ రేడియేషన్ కానీ we want to target only the tumor. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది బాడీ. మనం పక్కన దేన్ని ముట్టుకున్నా డిస్టర్బ్ చేసినా మళ్ళీ వేరే
న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు పేషెంట్కి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో ఇన్ దాట్ ఎంత ప్రెసిషన్ ఉంటే మనకి వీఆర్ డూయింగ్ సచ్ గుడ్ దాట్ జాబ్. సేఫ్. సో సార్ మీరు చూస్తూ ఉంటే మన మూవీస్లో చూసినా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా కూడా స్మోక్ చేస్తూ ఉంటే ఏ నువ్వు పక్కకి వెళ్ళురా అంటూ ఉంటారు. జనరల్గా స్మోక్ చేసే వాళ్ళకంటే కూడా పక్కన కూర్చున్న వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని అంటుంటారు. సో ఇప్పుడు స్మోకర్స్ లంగ్ క్యాన్సర్కి అండ్ నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్కి ఏమైనా సిమిలర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? సో ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ వెరీ సిమిలర్. ఓకే. దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు కామెంట్ హియర్. మీరు అన్నట్లు ఎక్కువ ఎఫెక్ట్ అవడం ఏం లేదు. బేసికలీ స్మోక్ చేసినట్టు అట్లీస్ట్ స్మోక్ ఎంజాయ్ చేసి తర్వాత క్యాన్సర్ వస్తుంది. ట్రూ. ఇప్పుడు ప్యాసివ్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి స్మోకింగ్ చేసిన హ్యాపీనెస్ లేదు, కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దే ఆర్ ఎట్ రిసీవింగ్ అండ్ బోత్ వేస్. ఎంజాయ్మెంట్ లేదు కానీ క్యాన్సర్ వచ్చేటట్టుంది. సో దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఒకసారి క్యాన్సర్ వచ్చాక అందరూ ఒకటే. దెర్ ఇస్ నాన్ స్మోకర్ లేదు, స్మోకర్ లేదు. అండ్ వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ నాన్ స్మోకర్స్ టుడే, మేబీ డ్యూ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్. సో నాన్ స్మోకర్స్లో ఎక్కువ చూస్తున్నాము, విమెన్లో ఎక్కువ చూస్తున్నాము. సో స్మోకర్స్లో ఎక్కువగా స్మాల్ సెల్ వేరియంట్ అని, స్క్వామస్ వేరియంట్ అని రెండు వస్తాయి. ఓకే. అడినోకార్సినోమా అనేది విమెన్లో నాన్ స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది. అండ్ నాన్ స్మోకర్స్ మీ స్మోకర్స్కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, నౌ వీఆర్ డూయింగ్ టార్గెట్ థెరపీ ఇన్ లంగ్ క్యాన్సర్ విచ్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే. సో స్మోకర్స్లో వాళ్ళలో టార్గెట్స్ వేరేగా ఉంటాయి, నాన్ స్మోకర్స్లో వేరే టార్గెట్స్ ఉంటాయి. సో ఇన్ దట్ వే వీ క్యాన్ డిఫరెన్షియేట్. రెండు టార్గెట్స్ ఏమీ లేని ట్యూమర్స్లో వీఆర్ డూయింగ్ అ న్యూయర్ థెరపీ కాల్డ్ ఇమ్యునోథెరపీ. ఓకే. సో ఆ ఇమ్యునోథెరపీ కూడా స్మోకర్స్లో బాగా పనిచేస్తుందని ఒక వదంతి ఉంది, బట్ ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ. అండ్ దట్స్ ఆల్ థియరటికల్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ వీ సీ. బట్ వన్స్ క్యాన్సర్ టు డిటెక్ట్ అయ్యాక ద ట్రీట్మెంట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఎట్లా డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్? సో డయాగ్నోసిస్ ఈజ్ ఫస్ట్ సిమ్టమ్సే బేసికలీ. అగైన్ ఇందాక హెడేక్ గురించి డిస్కస్ చేసినట్లు కాఫ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది యూజువలీ. ఎందుకు అంటే కాఫ్ అనేది ఇట్స్ బాడీలీ రిఫ్లెక్స్ అనమాట. మన ఎయిర్వేస్లో ఏదైనా అడ్డం పడితే అది బయటికి బాడీ తీసేసే మెకానిజమే కాఫ్. సో ఏదైనా ట్యూమర్ కనుక అక్కడ కూర్చుని ట్యూమర్ని కూడా పాపం అది కాఫ్ ద్వారా బయటికి తీసేసి అనుకుంటుంది. సో కాన్స్టెంట్గా కాఫ్ ఉంటుంది కానీ అది తగ్గదు, ఎందుకంటే ట్యూమర్ అక్కడ ఆల్రెడీ అతుక్కుపోయింది కాబట్టి. అంటే కాఫ్ నార్మలే అని ఎప్పటివరకు అనుకోవచ్చు? వెన్ దే హ్యావ్ టు టేక్ మెడికల్ అడ్వైస్? See, any cough beyond a week, at least better to see a doctor, get a chest x-ray done at least. బట్ సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 1 వీక్ తర్వాత కూడా వీఆర్ గెటింగ్ మెనీ వేరియంట్స్. ఒక్కటని అలా కాదు, అనుకోలేదు. సివియరిటీ. సో సివియరిటీ ఆఫ్ ది కాఫ్ తగ్గదు, యాక్చువల్లీ పెరుగుకుంటూ వెళ్తుంది. ఓకే. ఎప్పుడు కూడా మిగతా ఇన్ఫెక్టివ్ అనుకోండి, 1 వీక్ తర్వాత ఎంతో కొంత బాడీ ఇమ్యూనిటీ వల్ల కాఫ్ తగ్గుతూ వస్తుంది అట్లీస్ట్. అంటే చాలా సివియరిటీ అనేది నుంచి కొంచెం సివియరిటీ, తక్కువ సివియరిటీకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ట్యూమర్ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి రివర్స్. ఓకే. సో ఉన్న సివియరిటీకి ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంది. అప్పుడు దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఎ డాక్టర్. ఓకే. సో ఇన్ఫెక్షన్స్లో మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి అందుకే 2 వారాలు కాఫ్, 3 వారాలు కాఫ్ తగ్గకుండా వస్తుంది. పిల్లల్లో కూడా 1 మంత్ దాటి కూడా. బట్ వినో మనం స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఇంటెన్స్గా ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత ఉండదు. సో స్లోగా ఎంతో కొంత తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే అది పెరుగుతుంది రివర్స్లో, ఎందుకంటే ట్యూమర్ దానంతట తగ్గదు కాబట్టి అది పెరుగుతుంది. ఓకే. సో దెన్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ ఏ డాక్టర్ అండ్ ఒక ఎక్స్రే కానీ లేదన్నా సిటీ స్కాన్ కానీ బేస్డ్ ఆన్ ది డాక్టర్స్ క్లినికల్ డిస్క్రిప్షన్ మనము చేయించుకోవాలి. సో అది చూపిస్తుంది. అగైన్ ప్రూఫ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ బయాప్సీ. సో ముక్క పరీక్ష ఏదైనా సిటీ గైడెడ్ బయాప్సీ కానీ లేకపోతే బ్రాంకోస్కోపిక్ బయాప్సీ కానీ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. ఓకే. ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? అండ్ వన్ మోర్ థింగ్, హౌ కామన్ ఈజ్ ఇట్? Common lung cancer is very common. Lung cancer and head and neck cancer are by far the most common cancers in men, India lo and all over the world. And lung cancer is the most common cause of cancer death all around the world, men lo. So lung cancer treatments అనేవి బేసికలీ ఏ స్టేజ్లో ఉందనేది అగైన్ హోల్ బాడీ పెట్ స్కాన్ తీసి అది 4th స్టేజ్లో ఉందా లేకపోతే 1 to 3 స్టేజెస్లో ఉందా. సో ఫస్ట్ స్టేజ్ వెరీ ఈజీ, ఆపరేషన్ తోటి అయిపోతుంది, ఇంకా తర్వాత కూడా ఏం ట్రీట్మెంట్స్ అవసరం పడకపోవచ్చు. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో వీ హ్యావ్ టు కంబైన్ ఐదర్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ అలాంగ్ విత్ సర్జరీ. 4th స్టేజ్లో మాత్రము వీ హ్యావ్ టు గివ్ కీమోథెరపీ ఓన్లీ అండ్ దెర్ ఇస్ నో సర్జరీ ఆర్ రేడియేషన్. సో దాంతో కీమోథెరపీతో పాటు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మోడర్న్ ట్రీట్మెంట్స్ లైక్ టార్గెట్ థెరపీస్ అండ్ ఇమ్యునోథెరపీస్ ఉన్నాయి. సో వీ ఆర్ డూయింగ్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ట్యూమర్స్. ఇప్పుడు ఒకప్పుడు అంటే లంగ్ క్యాన్సర్ అంటే ఇదే కీమో అందరికీ. So now it is personalized. So every tumor we believe is personalized. So మనము దాని ట్యూమర్ DNA అనలైజ్ చేసి ఏది బెస్ట్గా పనిచేస్తున్న ట్రీట్మెంట్ అనేది చూస్తున్నాం.
సో వీ పర్సనలైజ్ ద ట్రీట్మెంట్. ఓకే, స్పెషలీ టు దాట్ పర్సన్ ఎట్లా ఉంటుంది కరెక్ట్. ట్రీట్మెంట్, సో ద డిఎన్ఏ ఈ పర్సన్లో ఒక పర్టికులర్ మ్యూటేషన్ ఉందనుకోండి, ఆయనకి ఒక టాబ్లెట్ వేరేగా ఉంటుంది. అదే వేరే ఇంకొక పేషెంట్కి ఇంకొక మ్యూటేషన్ వస్తే ఆ ట్రీట్మెంట్ టాబ్లెట్ వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇట్స్ ఆల్ పర్సనలైజ్డ్. సో ప్రతి నాడ్యూల్ క్యాన్సర్ అవుతుందా? నో, అన్ని నాడ్యూల్స్ క్యాన్సర్ అవ్వవు. ఇన్సిడెంటల్ నాడ్యూల్స్ చాలా పికప్ చేస్తూ ఉంటాము. దట్స్ వై బయాప్సీ ఈజ్ ఫైనల్ ఫర్ క్యాన్సర్. సో ఎనీ నాడ్యూల్ మోర్ దెన్ 3 to 5 mm వీ ఫాలో ఇట్, అండ్ సైజ్ పెరుగుతూ వెళ్తుంది అనుకుంటే కనుక వీ అడ్వైజ్ అ బయాప్సీ. సో థైరాయిడ్ నాడ్యూల్, ప్రతి నాడ్యూల్ అగైన్ డస్ ఇట్ go into malignancy? No, very less. Thyroid nodules are very common because of the hypothyroidism and all. Iodine deficiency in the salt కూడా మనకి hypothyroidism and nodules కాజ్ చేస్తుంది. సో నాడ్యూల్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది అనుకున్నప్పుడు వీ క్యాన్ డూ అ నీడిల్ టెస్ట్. అండ్ that is biopsy only? నో, నీడిల్ టెస్ట్ ఈజ్ సైటాలజీ. Okay. సో బయాప్సీ అంటే పెద్ద చంక్ ఆఫ్ మెటీరియల్ తీస్తాము. సైటాలజీలో ఓన్లీ వీ డూ నీడిల్ టెస్ట్ వేర్ వీ కెన్ సీ ఓన్లీ ది సెల్స్ అనమాట. సో దాంట్లో బెథెస్డా గ్రేడింగ్ సిస్టమ్ అని ఉంది. సో పెథాలజిస్ట్ అందరూ దర్ వెల్ ట్రైన్డ్ ఇన్ దాట్. సో ఆ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారము వాళ్ళు అది క్యాన్సరా కాదా చెప్తారు. Then what is FNAC in this? FNAC సైటాలజీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనమాట. Okay, okay. సో ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీలో వీ గెట్ టు సీ ఓన్లీ ది సెల్స్. సో అది మామూలు బ్లడ్ శాంపుల్ తీసుకునే నీడిల్ తోటి కొంచెము వీ ప్రిక్ ది ట్యూమర్ అండ్ సీ ది సెల్స్, అంటే వెదర్ క్యాన్సర్ సెల్స్ ఆర్ సీన్ ఆర్ నాట్, అంతవరకే తెలుస్తుంది. బట్ ఫర్ మెనీ అదర్ టెస్ట్ లైక్ లంగ్ క్యాన్సర్లో అదర్ వీ హ్యావ్ టు సీ ది ట్యూమర్ డిఎన్ఏ అంటే సైటాలజీ సరిపోదు. Okay. సో వీ నీడ్ టు హ్యావ్ అ బయాప్సీ. బయాప్సీ అంటే వీ టేక్ అ బిగ్గర్ పీస్ ఆఫ్ ది ట్యూమర్ అండ్ ఎగ్జామిన్ ఇట్. So initial stages of cytology, as you said, first సైటాలజీ మోర్ ఆర్ లెస్ ఎక్సెప్ట్ థైరాయిడ్, ద అదర్ ఏరియాస్ వీ హ్యావ్ స్టాప్ డూయింగ్ సైటాలజీ. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ అందరికీ బయాప్సీ అవసరం అవుతుంది. అండ్ కంక్లూజివ్గా కూడా మనం వీ కెన్ సే బయాప్సీ తర్వాత ఎస్ ఆర్ నో అని. సో వీ ఆల్మోస్ట్ డన్ అవే విత్ సైటాలజీ ఎక్సెప్ట్ few cases like thyroid. Is it less dangerous comparative to other cancers, thyroid? Not really, depends on the type of cancer. Again, most common papillary type ani follicular type ani untayi. They are pretty easy to treat and curable kuda. Ade medullary thyroid cancer ani anaplastic thyroid cancer ani untayi. Our variants are very aggressive. Okay. So again, it depends on type of tumor. So is it again thyroid cancer most common in women or anybody like? No, anybody. Ala em ledu. Thyroid problems are more common in women, but not thyroid cancer specifically. Konta incidence ekku untundi, but not a very big difference. So breast examination gaani ippudu intlo general ga the most common cervical and breast cancers unnai. So etla examine chesukovali and how they should know like it is dangerous, we have to take a medical advice anedi? Correct. So many women we do advise self breast examination, and అది డాక్టర్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే బెటరు. ఎందుకంటే ది కరెక్ట్ వే ఆఫ్ టెస్టింగ్ చేయకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లంప్ ప్రతి లంప్ డేంజరస్ అని మళ్ళీ అసలు లంప్ ఉందా లేదా అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఒకసారి డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దే విల్ టీచ్ ది విమెన్ హౌ టు ప్రాపర్లీ ఎగ్జామిన్ సెల్ఫ్ చెక్. సో దాంట్లో కనుక లంప్ ఉంటే ది ఫస్ట్ థింగ్ వి డూ ఇస్ అ మ్యామోగ్రామ్. ఓకే. అల్ట్రాసౌండ్ అండ్ మ్యామోగ్రామ్ చేసి దెన్ దాంట్లో కూడా బిరాడ్ స్కోరింగ్ అని ఉంటుంది. సో హౌ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ దట్ లంప్ బీయింగ్ మ్యాలిగ్నెంట్. సో అది బిరాడ్స్ కనుక 4-5 వైపు వెళ్తూ ఉంటే దెన్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. బిరాడ్ 1-3 దగ్గర ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ బినైన్ ట్యూమర్. సో బిరాడ్స్ 1-2 అయితే వీ డోంట్ ఈవెన్ అడ్వైస్ బయాప్సీ, వీ జస్ట్ ఫాలో ఇట్. 3 నుంచి we advise for a biopsy, just to check if there is any cancer. But if sometimes like some women have that diffuse nodules chala, like you cannot detect it, so how do you suggest them? Diffuse nodular breast again మనకి మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ లో క్లారిటీగా నాడ్యూల్ ఉందా లేదా తెలిసిపోతుంది. సో దాంట్లో వీ కెన్ గెట్ ఎ క్లారిటీ. అండ్ కొంత లంపీ బ్రెస్ట్ ఉండి మ్యామోగ్రామ్ క్లియర్గా లేదనుకున్నప్పుడు వీ కెన్ డూ ఎంఆర్ఐ బ్రెస్ట్. సో ఎంఆర్ఐ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ సాఫ్ట్ టిష్యూస్. సో వీ గెట్ అ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ హౌ లంపీ ది బ్రెస్ట్ ఈజ్, అండ్ నిజంగా ఆ లంప్ మీద మనం బయాప్సీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఎంఆర్ఐలో క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇస్ ఇట్ రియలీ లైక్ కొందరు భయపడతా ఉంటారు చిన్న లంప్ ఉన్నా. కొందరు ఇప్పుడు అందరూ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మెడికల్ అడ్వైస్ వాళ్ళే వెళ్ళిపోతున్నారు జనరలీ ఫర్ టెస్ట్ అండ్ ఆల్ బిఫోర్ డాక్టర్ అడ్వైస్ చేసే ముందే. సో సమ్ దే గో డైరెక్ట్లీ టు ద ఎంఆర్ఐ ఆర్ సంథింగ్. ఇస్ ఇట్ రియలీ సేఫ్? ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు? ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, బికాస్ దెర్ ఇస్ నో రేడియేషన్, ఇట్ ఇస్ ఓన్లీ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యామోగ్రామ్ కొంత రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో
వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తక్కువ వాళ్ళని చూస్తున్నాను. మా దగ్గరికైతే రావట్లేదు మరి. ఐ డోంట్ నో. బట్ ఎంఆర్ఐ ఈజ్ సేఫ్. ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. బట్ వాళ్ళంతట వాళ్ళు అంత చేయించుకుంటున్నారంటారా? సీరియస్లీ మీ వారికి రావట్లేదు కాబట్టి తెలియట్లేదు. బట్ కొందరు ఎట్లా అంటే చిన్న లంప్ ఉన్నా దెర్ ఆర్ బోత్ వేస్ 50% లైక్ ఎంత సివియర్ ఉన్నా పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే చిన్నదానికి కూడా భయపడి ఊరికే టెస్టులు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బోత్ వేస్. అయితే చాలా మందిలో అలా టెస్టులు చేయించుకున్న వాళ్ళు ఏం వెళ్ళదు. చాలా మంది మీరన్నట్లు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళనే పాపం వాళ్ళు 4th స్టేజ్‌లో డిటెక్ట్ అవ్వడం అలా అవుతుంది. సో 2 మంచిది కాదు. ఐ థింక్ వి హావ్ టు అతి బి ఏది విజిలెంట్. మంచిగా వి హావ్ టు బి విజిలెంట్ అండ్ బెటర్ టు టేక్ మెడికల్ ఒపీనియన్. ఐ థింక్ సో మాసెక్టమీ కాకుండా ఇంకేం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి? సో వీ కెన్ నౌ సేవ్ ది బ్రెస్ట్. మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అండ్ దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనం వీ కెన్ డూ అ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ. అండ్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ తోటి ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వన్స్ వీ డోంట్ రిమూవ్ ది బ్రెస్ట్ వీ హ్యావ్ టు రేడియేట్ ఇట్ ఆఫ్టర్ సర్జరీ. సో రేడియేషన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. సో మాస్టెక్టమీ చేస్తే సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎర్లియర్ స్టేజ్ వీ క్యాన్ ఒమిట్ రేడియేషన్. ఓకే. బట్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈస్ పాసిబుల్ బట్ రేడియేషన్ కంపల్సరీ. మాస్టెక్టమీ చేసిన తర్వాత కూడా వీ కెన్ ఆస్క్ ది ప్లాస్టిక్ సర్జన్ టు డూ అ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఓకే. and restore the contour so that the woman is More confident. confident. Yeah. So what are the signs and symptoms for blood cancer? సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక లంప్ లాగా కనపడదు మనకి. మోర్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, బ్లడ్లో క్యాన్సర్ సెల్స్ తిరుగుతూ ఉంటాయి. దానివల్ల నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ ఆగిపోతుంది. Okay. సో పీపుల్ క్యాన్ ప్రజెంట్ విత్ వీక్నెస్ బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ బికాస్ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మోర్ కామన్ ఈజ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్. సో బ్రష్ చేసుకుంటున్నప్పుడు గమ్స్ బ్లీడ్ అవ్వడము, Okay. తర్వాత ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల, అండ్ కొన్ని పెటికి అంటాం, చిన్న చిన్న రెడ్ కలర్ స్పాట్స్ ఇన్ ది స్కిన్ తోటి వస్తారు. అండ్ Is it everywhere or only on oral? కెన్ హ్యాపెన్ ఎనీవేర్. Okay. సో ద వర్స్ట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఈజ్ ఇంట్రాక్రేనియల్ బ్లీడ్, అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కూడా అవ్వచ్చు లో ప్లేట్లెట్స్ వల్ల. Okay. సో అలా కూడా కేసెస్ చూస్తూ ఉంటాము. సడన్గా చూస్తే బ్లడ్ క్యాన్సర్. సో కొంతమంది ఒకేషనల్గా అంటే దే కమ్ ఫర్ అదర్ ప్రాబ్లమ్, సో దే కమ్ ఫర్ అదర్ సర్జరీ లైక్ అ ఫిస్టులా సర్జరీ, అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తే సడన్గా మేము మైక్రోస్కోప్లో చూసినప్పుడు క్యాన్సర్ కణాలు కనపడతాయి. అంటే జనరల్ బ్లడ్ ఎగ్జామినేషన్లో ఇది బయటపడదు అంటారా బ్లడ్ క్యాన్సర్? చాలా మందికి ఇప్పుడు ఎట్లా వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ సెల్ కౌంటర్స్ అని వచ్చేసాయి. సో వెన్ ఎవర్ యూ గో అండ్ ఆస్క్ ఫర్ అ సిబిపి టెస్ట్, సో చాలా మంది దగ్గర డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో దే హ్యావ్ దిస్ సెల్ కౌంటర్. ఓకే. సో వాళ్ళు దాంట్లో ఒక డ్రాప్ వేసేస్తే దాంట్లో హిమోగ్లోబిన్ ఎంత, కౌంట్స్ ఎంత వచ్చేస్తాయి. ఆ రిపోర్ట్ మీకు ఇచ్చేస్తారు. ఓకే. కణాలు మనకు తెలియాలి అంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ బిగ్ హాస్పిటల్స్. ఇక్కడ సిబిపి అంటే ఓన్లీ కౌంట్స్ చెప్పి వదిలేసారు. దే సీ ది బ్లడ్, ఒక స్మియర్ చేసి ఒక స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో బ్లడ్ చూస్తారు. ఓకే. సో సెల్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ ఎలా ఉంది అనేది. అక్కడ మనకి క్యాన్సర్ కణాలు అనేవి డిటెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. దట్ డజంట్ హ్యాపెన్ అవుట్ సైడ్ ఇన్ ఎనీ అదర్ ల్యాబ్. ఓకే. సో ఇస్ ఇట్ లైక్ స్పెసిఫైడ్ లైక్ ఆంకాలజిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఉంటుందా? కాదు, ద ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ ఎ సిబిపి ఈజ్ ఇలానే చేయాలి. ఓకే. బట్ మెజారిటీ ఆఫ్ ద ల్యాబ్స్ డోంట్ డూ దట్. వాళ్ళు ఓన్లీ కౌంట్ అనుకుంటారు, కంప్లీట్ బ్లడ్ కౌంట్, సిబిసి అంటారు. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే అదే. ఓకే. సో మైక్రోస్కోప్లో బ్లడ్ చూసి కౌంట్స్ చెప్పాలి, ఎట్లాంటి సెల్స్ ఉన్నాయి అది కూడా చెప్పాలి. సో దట్ ఈస్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ యాక్చువల్లీ. సో అలా చూసే వాళ్ళ దగ్గర ఏ ల్యాబ్ అయినా కూడా మనకి డిటెక్ట్ అవుతుంది ఏదైనా ఉంటే. సో ప్రతి ఫీజర్ లేదంటే ఒక్కసారి లైక్ బ్లడ్ ఇన్ మోషన్ ఆర్ స్టూల్ సంథింగ్ ఉన్నప్పుడు లేదా ఎన్నిసార్లు ఉంటే వీ షుడ్ గో ఫర్ ఆంకాలజిస్ట్ అంటారు? సో బ్లడ్ విజిబుల్గా కనుక స్టూల్స్లో ఉంటే ఇమీడియట్. సో ఆంకాలజిస్ట్ కాదు, వీ హ్యావ్ టు ఫస్ట్ సీ ది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎందుకంటే అది పైల్స్ అయి ఉండొచ్చు, ఫిషర్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ అది కాదని నిర్ధారించుకున్న తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మొత్తం చెకప్ చేశాక వాళ్ళు ఎలాగో ఎండోస్కోపీ అది చేసి కూడా చూస్తారు. ఇఫ్ దే డిటెక్ట్ ఎ క్యాన్సర్ దెన్ ఈజ్ వెన్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో జస్ట్ బ్లడ్ ఇన్ స్టూల్ డైరెక్ట్లీ ఆంకాలజిస్ట్ రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గెట్ అ స్కోపీ ఆర్ అదర్ టెస్ట్ డన్ యాజ్ సజెస్టెడ్ బై ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అండ్ అప్పుడు ఇఫ్ హీ సజెస్ట్ ఆర్ థింక్స్ దట్ దేర్ ఇస్ క్యాన్సర్ దెన్ ఈజ్ వెన్. అండ్ వాట్ ఆర్ ద అదర్ సైన్స్, ఇంకేం సైన్స్ ఉండొచ్చు అంటారు బ్లడ్ క్యాన్సర్? బ్లడ్ క్యాన్సర్లో ఇవే మేజర్ సైన్స్. అది కాకుండా మేజర్గా బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్ తోటే వస్తారు ఎక్కువగా. బట్ ఐ గెస్ ఇది ఎర్లీగా డిటెక్ట్ అవ్వదేమో. అంటే ట్రీట్మెంట్ డజంట్ చేంజ్. వన్ థింగ్ విచ్ అర్లీ లేట్ ఏమి ఉండదు బ్లడ్ క్యాన్సర్. ఎందుకంటే
క్యాన్సర్ ఉంది లేదు, దట్స్ ఆల్. బ్లడ్లో ఒకసారి క్యాన్సర్ అంటూ ఉంటే దెన్ వీ హ్యావ్ టు అండర్గో ద ఫుల్ ట్రీట్మెంట్. దాంట్లో అర్లీ ఏం లేదు. అర్లీ లేట్ అనే సబ్జెక్టు సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్కి, అంటే బ్రెస్ట్, లంగ్, కోలాన్, వీటికి అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల, స్టేజ్ 1లో డిటెక్ట్ చేయడం వల్ల క్యూర్ రేట్ పెరుగుతుంది. అయితే మీరు ఇందాక అన్నారు కదా కోలన్ ఆర్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ అగైన్. సో మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే జస్ట్ యాజ్ వీ డిస్కస్డ్, ఒకసారి స్టూల్లో బ్లడ్ వచ్చింది అనుకోండి, ఫీజర్ ఉంది, అగైన్ భయపడిపోతారు. అండ్ కొందరికి చాలా వరకు అల్సర్స్ నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటారు. సో హౌ ట్రూ ఇస్ ఇట్? అల్సర్స్, క్రానిక్ అల్సర్స్ క్యాన్ డెవలప్ క్యాన్సర్స్, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎవ్రీ టైమ్. సో అల్సర్ బ్లీడింగ్ ఉండి అల్సర్ యాక్టివ్గా బ్లీడ్ అవుతుంటే గ్యాస్ట్రెంటాలజిస్ట్ చాలా మటు స్కోపీలో దాన్ని అరెస్ట్ చేసేస్తారు. అండ్ అల్సర్ ఎప్పుడున్నా కూడా వాళ్ళు దే టేక్ ఏ బయాప్సీ జస్ట్ టు సీ దేర్ ఇస్ నో క్యాన్సర్. సో దట్ పార్ట్ ఈస్ రీజనబుల్లీ టేకెన్ కేర్ ఆఫ్ వన్స్ వీ కన్సల్ట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్. సో అందుకే ఎనీవేర్ బ్లీడింగ్ ఈజ్ నాట్ నార్మల్. సో నార్మల్ పర్సన్ షుడెంట్ బి బ్లీడింగ్ ఎక్సెప్ట్ ఫర్ ఆడవాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ తప్ప. నోవేర్ ఎల్స్ బ్లీడింగ్ ఈజ్ అ నార్మల్ థింగ్. సో ఎనీ బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ పర్టికులర్ ఆర్గన్, ఎవ్రీబడి షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ గెట్ దెమ్ సెల్స్ చెక్డ్. ప్రతిసారి క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో క్యాన్సర్ ఉన్న అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ఇంకా మంచిది. హౌ డు యూ డయాగ్నోస్ దిస్ కోలోన్ ఆర్ ఇంటెస్టైనల్ క్యాన్సర్? అగైన్ స్కోపీస్, ఎండోస్కోపీస్. సో పీపుల్ ప్రజెంట్ విత్ వెయిట్ లాస్ కానీ, ఎందుకంటే సడన్ వెయిట్ లాస్ ఎండోస్కోపీలో మనకి అర్థమైపోతుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా కోలాన్ అయితే ఎక్కువగా బ్లీడింగ్ వైల్ పాసింగ్ స్టూల్ ఉంటుంది. 2 స్టమక్ క్యాన్సర్లో బ్లాక్ కలర్ స్టూల్స్ ఉంటాయి. సో ఎందుకంటే స్టమక్లో బ్లీడ్ అయ్యి దెన్ ద యాసిడ్తో మిక్స్ అయ్యి అది బ్లాక్ కలర్లో వస్తుంది స్టూల్లో. సో బ్లాక్ కలర్డ్ స్టూల్స్ అగైన్ దే హ్యావ్ టు గెట్ స్టమక్ చెక్డ్ వెదర్ ఇట్ ఇస్ అల్సర్ బ్లీడ్ ఆర్ అ మ్యాలిగ్నెన్సీ బ్లీడ్. సో ఫస్ట్ అగైన్ దే హ్యావ్ టు కాంటాక్ట్ అ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఫర్ దట్, అండ్ వాళ్ళు స్కోపీ చేసి దెన్ దే లెట్ us know what's happening inside. సో హౌ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్? అంటే ఇప్పుడు మళ్ళీ దే హ్యావ్ టు ఇట్, విల్ దే హ్యావ్ ద నార్మల్ లైఫ్ అగైన్? Of course. So 50% of all the cancers can be cured. And అర్లీగా ఎంత అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే స్టేజ్ 1 బెస్ట్, స్టేజ్ 2, స్టేజ్ 3. సో వీటిలో ఏంటంటే వీ యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అన్నీ కలిపి వీ ట్రై టు క్యూర్ ఇట్. సో ద ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ డెఫినెట్లీ క్యూర్ వీటన్నిటిలో. ఓన్లీ 4th స్టేజ్ చాలా స్ప్రెడ్ అయిపోయింది లంగ్స్కి, లివర్కి, బోన్కి, దెన్ ఈజ్ వెన్ వీ ట్రై టు ప్రొలాంగ్ ది లైఫ్ మోర్ దెన్ క్యూరింగ్ ఇట్. సో అప్పుడు కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ థెరపీస్ నౌ, బట్ క్యూర్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు 4th స్టేజ్కి వచ్చి. సో ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు జనరల్గా కోలోన్ క్యాన్సర్ అనుకోండి, ఏదైనా పార్ట్ యూ నీడ్ టు రిమూవ్ ఇట్ అగైన్ సర్జరీ చేసి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఎవర్ ట్యూమర్ ఇస్ దేర్, సో సర్జరీ అనేది కంపల్సరీ. వెన్ వీఆర్ ట్రైంగ్ టు క్యూర్ ఇట్, సర్జరీ అనేది కంపల్సరీ. సో దే వోంట్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ అగైన్, రైట్? దే విల్. They can. So surgery అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు మేక్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ టు దర్ లైఫ్ స్టైల్. లెట్ us say స్టమక్ క్యాన్సర్ వచ్చింది, సో పార్ట్ ఆఫ్ ద స్టమక్ వాజ్ రిమూవ్డ్. సో యూ కాంట్ హ్యావ్ ద ఎంటైర్ బిర్యానీ at once బికాస్ స్టమక్ కెపాసిటీ అంత ఉండదు. సో స్టమక్ కెపాసిటీ కట్ చేసినారు కాబట్టి కొంత పార్ట్ తగ్గుతుంది. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ స్మాలర్ మీల్స్ లైక్ every 3 hours or 4 hours. You have to have lesser quantities. Any again food restrictions, as you said, quantity and other any food restrictions? So red meat adi restrict cheyamani cheptamu because that is a known risk factor. And otherwise it is more of a general healthy diet, less salt and all that. There is no specific diet, but the general healthy diet everybody advises, more of greens and less of non-vegetarian. And that స్పెసిఫిక్ డయట్ అంటూ దీనికి ఏమీ లేదు. ఓకే. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కూడా వచ్చేసాయి, బట్ హౌ ఎర్లీ క్యాన్ దే డిటెక్ట్ సర్వైకల్ క్యాన్సర్? వాట్ ఆర్ ద సైన్స్? సర్వైకల్ క్యాన్సర్, we are not very worried about detecting it early because cervical cancer is more a locally advanced cancer. అంటే సర్వీక్స్లోనే ఎక్కువ ఉంటుంది. 4th స్టేజ్ వరకు రావడం చాలా అరుదు. ఓకే. మెజారిటీ డిటెక్టెడ్ ఇన్ 3rd స్టేజ్. సో ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మీరు అన్నట్లు. సో ఆల్ ది గర్ల్స్ బిట్వీన్ 12 and 26 బిఫోర్ స్టార్టింగ్ సెక్షువల్ యాక్టివిటీ వీ అడ్వైస్ వ్యాక్సిన్. అండ్ వై? బికాస్ సెక్షువల్ యాక్టివిటీతోనే మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఐదర్ యూ కెన్ సే బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మంచిది. అండ్ దట్స్ నాట్ వెరీ కాస్ట్లీ ఆల్సో. ఐ థింక్ slowly the government will also put it into the regular immunization program. So liver cancer ఒకటి, cervical cancer ఒకటి, just by taking hepatitis B vaccine and
హెచ్పివి వ్యాక్సిన్ దే కెన్ బి ప్రివెంటెడ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్. ఇంకోటి ఏంటంటే 4th స్టేజ్లో డిటెక్ట్ అవ్వదు కాబట్టి we're not very much concerned that it will get detected late or anything like that. Cervical cancer is highly curable. Okay. So majority people get cured with the treatment, with radiation, chemotherapy and all. చాలా తక్కువ మంది రికవర్ అవుతారు యాక్చువల్లీ. రికరెన్స్ Yeah. అంటే లైక్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఉంటుందంటారా? ప్యూర్లీ డ్యూ టు వైరల్ ఇటియాలజీ అనమాట. సో అందుకే వ్యాక్సినేషన్ కెన్ ప్రివెంట్ ఇట్. సో డిటెక్ట్ ఎట్లా చేస్తూ ఉంటారు? పాప్స్మియర్ ఇంకా ఏముంటాయి? పాప్స్మియర్ ఇస్ స్క్రీనింగ్ టెస్ట్ అగైన్. పాప్స్మియర్లో అదేమంటే మీరు అన్నట్లు ఇందాక ఎఫ్ఎన్ఏసి అనుకున్నాం కదా, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ లాగా ఇది కూడా సర్వైకల్ సైటాలజీని తీసుకుంటుంది. ఓకే. సో దాంట్లో క్యాన్సర్ కణాలు మళ్ళీ అగైన్ బెథెస్డా సిస్టమ్ ఉంటుంది దాంట్లో కూడా. సో దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా మనకి చెప్తారు. సో దాన్ని బట్టి మనం వీ కెన్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఫర్దర్. ఓకే, డిపెండింగ్ ఆన్ స్టేజెస్. కరెక్ట్. సో స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21. అకార్డింగ్ టు 35 అంటారు కదా. కాదు, అకార్డింగ్ టు యుఎస్లో ఒకటి ప్రివెంటివ్ బాడీ ఉంది. ఇట్స్ కాల్డ్ USPSTF, యునైటెడ్ స్టేట్స్ ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ అని. దే రికమెండ్ పాప్స్మియర్ ఎవ్రీ 3 years between 21 and 29. After 30 till the age of 65, you can do pap smear every 3 years, or you can do a combination of pap smear and human papilloma virus DNA every 5 years. So either pap 3 years or pap plus DNA every 5 years. 5 years, okay. 65 వరకు వచ్చి ఇంకా అప్పటికి రాలేదంటే ఆపేమంటారు. So what do you suggest women in India? Pap smear is easy to do, very simple. Every 3 years. Almost మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా చేసేస్తారు every 3 years ఒకసారి. So better to get it done if you are not vaccinated, better to get it done even if you are vaccinated. యూరినరీ చేంజెస్లో ఎట్లాంటి యూరినరీ చేంజెస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసినప్పుడు అగైన్ దట్ విల్ హెల్ప్ us టు డిటెక్ట్ prostate cancers and all? సో ప్రాస్టేట్ క్యాన్సర్లో ద మేజర్ సిమ్టమ్స్ వచ్చేసి అర్జెన్సీ టు పాస్ యూరిన్, 2 ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఆ మూత్ర నాళాన్ని చుట్టూ కంప్రెస్ చేస్తుంది కాబట్టి దే విల్ నాట్ హ్యావ్ ఎ ఫుల్ ఇవాక్యుయేషన్. సో అర్జెన్సీ టు యూరినేట్ అండ్ ఇనబిలిటీ టు పాస్ యూరిన్ కంప్లీట్లీ. సో లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటారు. చాలా తక్కువ మందిలో we see blood in urine or something like that. Blood in urine is more seen in kidney cancers than prostatic cancers. So prostate లో majorly the urine pathway దాంట్లో అబ్స్ట్రక్షన్ వల్ల ఎక్కువగా పాస్ చేయాలనిపించడము, పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫుల్గా పాస్ చేయలేకపోవడము. దీస్ ఆర్ ద మేజర్ సిమ్టమ్స్. Is it similar to UTI? ఎందుకంటే దాంట్లో No, it is more similar to BPH, benign prostatic hyperplasia అని. మగవాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరుగుతుంది అనమాట. సైజ్ పెరిగి దే విల్ హ్యావ్ సిమిలర్ సిమ్టమ్స్. సో నాట్ ఆల్ విల్ రియలీ హ్యావ్ క్యాన్సర్, బట్ అగైన్ బెటర్ టు గెట్ ఇట్ చెక్ బై ఎ యూరాలజిస్ట్. అంటే ఏజ్ మెన్ ఇట్స్ బెటర్ టు చెక్ అంటారు. Usually it was above 60, but now we're seeing people above 40, 45, 47. So స్పెసిఫికలీ అకార్డింగ్ టు గైడ్ లైన్ అంటే అబౌవ్ 60 టెస్టింగ్ చేసుకుంటే చాలు. ఇంకేదైనా ఉంటే విల్ గెట్ టు నో. అంటే రైట్ నౌ ది గైడ్ లైన్స్ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్ అబౌవ్ 40 ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ దేర్, విల్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ అవుట్. Is it rare comparative? It's not rare, it is less in incidence compared to West. Okay. But slowly we are picking up. That is good. Slowly we are picking up. ఒక 30 years డేటా చూసుకుంటే నౌ ఇట్ ఈస్ 1 in 10 నుంచి ఆల్మోస్ట్ 7 in 10 దాకా వచ్చేసింది. ఓకే. సో స్లోలీ ది ఇన్సిడెన్స్ ఈస్ ఇంక్రీజింగ్. రీజన్స్ అన్నోన్, బట్ ఎస్ వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్స్ కంపేర్డ్ టు 20 years or 30 years బ్యాక్. సో సార్ స్కిన్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. లైక్ ఎట్లాంటి మోల్స్ స్కిన్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? సో మోల్స్ విత్ విచ్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్, యూజువలీ మోర్ దెన్ 5 mm, మోర్ దెన్ 1 centimeter, అవి ఎక్కువ. అండ్ ఇర్రెగ్యులర్ బార్డర్స్ ఉంటాయి వాటికి. సో అవి దే హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ టర్న్ ఇన్ టు అ క్యాన్సర్, విచ్ ఇస్ మెలనోమా. అండ్ లేదు దేర్ ఇస్ ఆల్రెడీ చిన్న మోలే ఉంది బట్ సైజ్ పెరుగుతుంది, ఆర్ దేర్ ఇస్ న్యూ బ్లీడింగ్ ఇన్ టు దట్. సో దాని నుంచి బ్లీడ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ అనమాట. సో again we need to take dermatologist help here. They have something called as dermoscopy, where వాళ్ళు డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్ అది మనకి ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో రియలీ ఇట్ ఇస్ ఎందుకంటే ఎక్కువ మనకు బయటకు కనిపించేది తక్కువ ఉంటుంది. బినిత్ ది స్కిన్ ఎపిడర్మిస్ డర్మిస్ మధ్యలో స్ప్రెడ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో దే సీ ద ఎగ్జామిన్ దట్ లీజన్, ఇఫ్ నెసరీ టేక్ ఎ బయాప్సీ అండ్ టెల్ us whether it is cancer.
How do you treat skin cancers? Is it a similar way స్కిన్ only? క్యాన్సర్ ఇస్ సర్జరీ అండి. సో Mhm. సర్జరీకి దేర్ వెరీ వెల్ రెస్పాన్సివ్. దే హార్డ్లీ రెస్పాండ్ టు కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ. Mhm. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సర్జరీ ఫాలోడ్ బై ఇమ్యూనోథెరపీ ఇప్పుడు. Okay. సో దట్స్ హౌ వి ట్రీట్ ఇట్. Mhm. మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అని చేస్తారు. Hmm. మైక్రోస్కోప్లో లేయర్ బై లేయర్ ట్యూమర్ రిమూవ్ చేస్తారనమాట. Okay. సో దే సీ దట్ దెర్ ఇస్ ఓన్లీ నార్మల్ స్కిన్ బినీత్ విత్ ది Mhm. మైక్రోస్కోప్ Hmm. అండ్ దెన్ కంక్లూడ్ ది సర్జరీ. Okay. Okay. సో దాని ద్వారా చేస్తాము. అండ్ స్టేజ్ 2, 3 కనుక వస్తే స్టేజింగ్ ఆల్గోరిథం ప్రకారము వీ రికమెండ్ ఇమ్యూనోథెరపీ Mhm. ఫర్ 1 year అట్లీస్ట్. ఓకే. ఎందుకు స్కిన్ క్యాన్సర్స్ ఎందుకు? బికాస్ వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ ఆఫ్ ది యూవీ మోర్ ఆఫ్ యూవీ మనకి ఇండియాలో ఇన్సిడెన్స్ తక్కువ. యాక్చువల్లీ వెన్ యూ గో మోర్ టువర్డ్స్ ది ఈక్వేటర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ ఎక్కువ ఉంటాయి మనకి క్యాన్సర్స్, స్కిన్ బట్ క్యాన్సర్స్. కంపారిటివ్ మన దగ్గర తక్కువ. మన దగ్గర తక్కువ కంపారిటివ్. బోన్ క్యాన్సర్స్ గురించి చెప్పండి. బోన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ టీనేజర్స్ ఎక్కువగా. చాలామంది బైక్ నుంచి పడిపోయామనో అదో వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. దట్ ఓన్లీ డ్రాస్ దెమ్ టువర్డ్స్ ద స్వెల్లింగ్. ఓకే. సో బోన్ క్యాన్సర్స్ నౌ బట్ దే ఆర్ వెరీ మచ్ క్యూరబుల్. అగైన్ సర్వైకల్ క్యాన్సర్స్ లాగా ఎక్కువగా స్టేజ్ 4లో రారు వాళ్ళు. ఎక్కువగా లోకల్గా బోన్కి రెస్ట్రిక్ట్ అయ్యి వస్తారు. అండ్ విత్ గుడ్ సర్జరీ అండ్ కీమోథెరపీ దే ఆర్ హైలీ క్యూరబుల్. ఓకే. అండ్ నౌ ఇంతకుముందు ఏంటంటే ఏదైనా లింబ్కి వస్తే మొత్తం లింబ్ అంతా తీసేసేవారు. ఇప్పుడు లింబ్ స్పేరింగ్ సర్జరీ అని చేస్తున్నారు. సో దే కట్ ద బోన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ బై ద ట్యూమర్ అండ్ దే పుట్ అ ప్రాసెసెస్ సో దట్ ద బోన్ స్ట్రక్చర్ అది అలానే మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే. సో దాన్ని మెగా ప్రాసెసెస్ అంటాము. కొన్ని పిల్లల్లో అయితే కొన్ని ఆటోగా పెరిగే ప్రాసెసెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఆటో గ్రోయింగ్ ప్రాసెస్ నాట్ that very successful, but okay, still the in process. yeah still, but now the advancement is limb sparing. సో వీ కెన్ స్పేర్ ద లింబ్. మొత్తం యాంపిటేషన్ చేయాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. బట్ సైన్స్ ఏముంటాయి సార్ బోన్ క్యాన్సర్ అయినప్పుడు? బోన్ క్యాన్సర్ ఇస్ టిపికలీ స్వెల్లింగ్ అండ్ పెయిన్ అంతే. ఎందుకంటే బోన్ అనేది రెస్ట్రిక్టెడ్ స్పేస్లో ఉన్న పార్ట్ కాబట్టి వన్స్ స్వెల్లింగ్ విల్ స్టార్ట్ అపియరింగ్. ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, స్లోలీ స్వెల్లింగ్ వితౌట్ ఎనీ ఫాల్. వితౌట్ ఎనీ ఫాల్. అదే వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవాలి కదా. జనరల్ కింద పడ్డను లేదంటే ఓవర్గా ఏమైనా చేస్తే ఇట్ మైట్ హ్యావ్. అంటే మెజారిటీ హ్యాపెన్ ఇన్ టీనేజర్స్ అండ్ వాళ్ళు కొంచెం కాన్షియస్గానే ఉంటారు పేరెంట్స్ కూడా. సో వీ నాట్ ఫైండింగ్ డిఫికల్టీ ఇన్ డిటెక్టింగ్ దట్. మామూలుగా ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చూసి ఎక్స్రే తీస్తేనే మనకు అర్థమైపోతుంది ఫ్రాక్చర్ లేదు యాక్చువల్ ట్యూమర్ ఉందని. సో క్వైట్ క్లియర్ ఇన్ దట్. సో ద మేజర్ ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ క్యాన్సర్స్ ఇన్ ది అబ్డమెన్. మనకి ఏమవుతుందంటే స్టమక్ క్యాన్సర్ మైట్ జస్ట్ స్టార్ట్ యాజ్ ఎసిడిటీ. సో ఓవేరియన్ క్యాన్సర్ జస్ట్ ప్రెజెన్స్ యాజ్ కాన్స్టిపేషన్. సో ఇవన్నీ ఎసిడిటీకి కాన్స్టిపేషన్కి నోబడీ విల్ థింక్ దెర్ ఇస్ అ క్యాన్సర్ సిట్టింగ్ ఇన్ సైడ్. సో దట్ ఈస్ వేర్ ద డిఫికల్టీ ఇన్ డిటెక్టింగ్ ఎర్లీ కమ్స్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు మెడికల్ అటెన్షన్కి రారు. ఇదేదో మేము ఏదో బయట తిన్నామనో లేకపోతే కొంత కాన్స్టిపేషన్ టెంపరీగా ఉందని అనుకొని ఎక్కువగా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, విచ్ ఇస్ లాజికల్. నోబడీ విల్ థింక్ ఆ సింటమ్స్ క్యాన్సర్ ఉంది అని అనుకోరు కాబట్టి. సో దట్ ఈస్ difficulty for us to detect them early. బోన్ క్యాన్సర్స్ తోటి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మెజారిటీ పెయిన్ అది ఉంటుంది, ఇమీడియట్గా వచ్చేస్తారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో జూబ్లీ హిల్స్. ఎనీ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి కానీ అండ్ బెస్ట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ కేర్కి కానీ వీఆర్ అ ఎక్సలెంట్ సెంటర్ అండ్ we promise you the best evidence-based treatment and compassionate care. So please contact us for any screening or treatment of your cancer. Thank you. Thank you so much, sir.